ఇప్పుడు మనం నైట్ కాగానే నైట్ అయింది, వెలుతురు ఉండదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, లైట్ ఆఫ్ చేయగానే ఆన్ అవుతుంది, ఆన్ చేయగానే ఆఫ్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆటోమేటిక్ లైట్ హోల్డర్ ఒకటి తయారు చేసుకుందాము. నైట్లో వెలుగుతుంది, డేలో ఆఫ్ అయిపోతుంది. ఆ యొక్క సర్క్యూట్ చేసుకొని హోల్డర్లో ఎలా ఫిట్ చేసుకోవాలా, మనం వాల్ హోల్డర్స్ అయినా, హోల్డర్స్ ఉంటాయి కదా, వాల్కు ఫిట్ చేసేటి అయినా, మామూలు అయినా హోల్డర్స్, వాటికి ఈ యొక్క సర్క్యూట్ చేసుకొని ఎలా ఫిట్ చేయాలి. ఎల్ఈఆర్ నైట్ ఆన్ అవుతుంది, డే ఆఫ్ అవుతుంది. అది ఒక సర్క్యూట్ చేసుకొని హోల్డర్లో ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది BT 136 ట్రాక్ అంటారు, ఇది ట్రాన్సిస్టర్ కూడా అంటారు. మనకు కావాల్సింది ఒక ఎల్డిఆర్, ఇది డయాక్ DB3, ఇది ఒక రెసిస్టరు 100 కిలో ఓమ్స్. ఇప్పుడు ఈ యొక్క సర్క్యూట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ యొక్క ట్రాక్ T1, T2, TG అని ఉంటుంది. TG అనేదానికి ఈ యొక్క డయాక్ ఎటు నుంచి అయినా సాల్డింగ్ చేయొచ్చు. దీనికి ప్లస్ మైనస్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ థర్డ్ లెగ్కు సాల్డింగ్ చేయాలా. ఇప్పుడు ఈ యొక్క రెసిస్టరు ఈ యొక్క డయాక్ సాల్డింగ్ చేయాలి. సింపుల్ కనెక్షన్ ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క ఎల్డిఆర్ తీసుకొని ఈ యొక్క ట్రాన్సిస్టర్ ఫస్ట్ లెగ్, ఈ యొక్క DB3 డయాక్ ఉంది కదా, ఇది సెంటర్ రెసిస్టరు, దీనికి మధ్య సెంటర్లో చేసుకోవాలి. దీనికి ఒక లెగ్. కనెక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇక ఎల్డిఆర్ ఈ ఫస్ట్ లెగ్ ఈ మధ్యలో, రెసిస్టరు ఈ డయాక్ ఉన్న మధ్యలో. ఇప్పుడు ఒక వైర్ తీసుకొని ఈ సెంటర్ ఉంది కదా సెకండ్, దానికి సాల్డింగ్ చేసుకుందాం. ఇది సెంటర్, అది సెకండ్ పిన్కు సాల్డింగ్ చేసిన. హోల్డర్ ఒకటి తీసుకుందాం. ఈ యొక్క సెంటర్ సెకండ్ పిన్ ఇది ఈ హోల్డర్కి ఫిట్ చేద్దాం. ఈ సెంటర్ అది హోల్డర్కి ఫిట్ చేశాను. ఈ యొక్క రెసిస్టర్ ఉంది కదా, మనం AC ఇన్పుట్ ఇవ్వడానికి ఒక వైర్, 2 వైర్లు తీసుకుందాం. అందులో ఒక వైరు ఈ యొక్క రెసిస్టర్ సాల్డింగ్ చేసుకున్నా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు. ఇప్పుడు ఈ యొక్క AC ఇన్పుట్ వైర్ ఒకటి ఈ రెసిస్టర్ హోల్డర్ కనెక్షన్ ఇస్తాం.
ఇప్పుడు ఏసీ ఇన్పుట్ వైర్ ఇంకొకటి ఉంటుంది కదా, ఏసీ ఇన్పుట్ వైర్ ఒకటి ఉంటుంది కాబట్టి ఇంకొక వైర్ ఇక్కడ కనెక్షన్ చేయాలి, ఇక్కడ సాల్టింగ్ చేయాలా, ఇక్కడ సాల్టింగ్ చేశాను. ఏసీ ఇన్పుట్ వైర్లు రెండు, ఇక్కడ రెసిస్టర్ ఉంది కదా దానికి ఒక వైరు, ఇంకొక వైరు ట్రాన్సిస్టర్ ఫస్ట్ లెగ్. హోల్డర్కు ఇంకో సైడు సెకండ్ లెగ్ నుంచి ఒక వైర్ తీసుకొని దీనికి కనెక్షన్ ఇచ్చాను. కనెక్షన్ కంప్లీట్ అయింది చూడండి. ఇది ఏసీ ఇన్పుట్. ఫ్రెండ్స్ ఇది హోల్డర్ క్యాప్, ఇది ఇట్లా వాల్కు ఫిట్ చేస్తాం కదా అది. హోల్డర్కి ఒక హోల్ చేశాను ఇక్కడ. ఈ యొక్క ఎల్డిఆర్ ఇక్కడ సెట్ చేయాలి దీనికి. ఈ ఎల్డిఆర్ ఫేస్ ఇటు సైడ్ ఇల్లు బయటకు వచ్చేటట్టు. ఓకే ఫ్రెండ్స్, ఫిట్ చేసిన ఎల్డిఆర్ ఇక్కడ వచ్చేటట్టు. అర్థమైంది అనుకుంటున్నా. ట్రాన్సిస్టర్ సెంటర్ది ఒక వైరు హోల్డర్కు, ఇంకో వైరు రిజిస్టరు ఇన్పుట్ వైర్లు, ఇవి ఏసీ ఇన్పుట్ వైర్లు. రిజిస్టర్కు కింద ఫిట్ చేసి ఆ రెండు వైర్లు ఈ హోల్డర్కి ఇవ్వాలా. ఒక ఇన్పుట్ ట్రాన్సిస్టర్ ఫస్ట్ లెగ్కి ఇవ్వాలా. ఈ ఎల్డిఆర్ ఇక్కడ సెట్ చేసిన. ఇప్పుడు మనం దేనికి టచ్ కాకుండా కొద్దిగా టేప్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా దీనికి టచ్ కాకుండా మంచిగా టేప్ వేసుకొని మనం హోల్డర్ ఇట్లా ఫిట్ చేసుకుంటే గోడకి, ఇక్కడ ఎల్డిఆర్ నైట్ ఆన్ అవుతుంది, డేలో ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం నైట్ కాగానే, నైట్ అయింది వెలుతురు ఉండదు కాబట్టి ఇప్పుడు నైట్ కాగానే ఆన్ అవుతుంది, డే కాగానే లైట్ వెలుతురు కాగానే ఆఫ్ అవుతుంది. ఇప్పుడు లైట్ బంద్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లైట్ ఆఫ్ చేయగానే ఆన్ అవుతుంది, ఆన్ చేయగానే ఆఫ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 60 వాట్స్ బల్బ్ పెట్టిన చూడండి. లైట్ ఆఫ్ చేస్తే ఆన్ అవుతుంది, ఆన్ చేయగానే ఆఫ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఏసీ ఇన్పుట్ ఇచ్చినాక హోల్డర్లో ఏ వైర్లు అయినా చేతితో తాకండి, ఎందుకంటే కరెంటు షాక్ కొట్టే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియో.